బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మీకు తెలుసు మిషన్ 1000 పేరుతో తల్లి గర్భం నుండి భూగర్భంలోకి వెళ్లే వరకు మనుషులపైన జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను ప్రభావాలను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా నిష్ణాతులతోటి ఇంటర్వ్యూలు చేసి ఆయా అంశాలపై వారి యొక్క అమూల్యమైనటువంటి విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంది. భారత సమాజంలో కులం 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 అనేటువంటి కుళ్ళు ఎంత దుర్మార్గంగా ఆధునిక భారతదేశంలో కూడా పెరుగుతా ఉందో మనకు తెలుసు. అలాంటి కుల గోడలను కుల కోటలను బద్దలు చేసుకొని ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత, ఏదో ముసలాయడానికి అనుకునేరు సుమా పిల్లగానప్పుడే యువ పురస్కారం గ్రహీత, ఉస్మానియా యూనివర్సిటీ కాదు, లేకపోతే ఇంకేదో యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉండేటువంటి సెంట్రల్ యూనివర్సిటీ మన హైదరాబాద్ లో చూడండి. అలాంటి సెంట్రల్ యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా పొంది ఒక కవిగా, ఒక ఉద్యమకారుడుగా, ఒక రచయితుడుగా, ఒక విశ్లేషకుడుగా, అసలు నేను ఏమని చెప్పాలి, అతను ఒక ప్రజ్ఞాశీలి, అతను ఒక ప్రతిభావంతుడైనటువంటి ఒక మేధావి. అతనే మీ అందరికీ తెలుసు డాక్టర్ ప్రసన్నోది రవీందర్. ఆయన మన స్టూడియోకి వచ్చాడు. ఆయన అడిగి ఈ విషయం పైన మనం తెలుసుకుందాం. రవీంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చాలా సంతోషం మీరు మా స్టూడియోకి రావటం. నిజానికి మీరు తెలుగు ప్రభ అనేటువంటి ఒక పత్రికలో మార్జినల్ వాయిస్ అంటే చూడండి, అంటే ఆ పదాన్ని ఎంచుకోవటంలోనే అనేక వ్యాసాలు రాస్తున్నారు కదా. అందులో ఈ మధ్య నేను ఒక వ్యాసం చూశాను, సోషల్ మీడియా కూడా కులం ఉందనేటువంటిది. అఫ్ కోర్స్ అనేక వ్యాసాలు మీరు రాశారు. ఆ విషయాలకు సంబంధించి మిమ్మల్ని మా వీక్షకులకు తెలియజేయాల్సిందిగా కోరుతూ, ముందుగా ఈ మాట అంటేనే ఏం మాట్లాడుతున్నట్టు, ఈ రోజులో కూడా కులం ఉంటుందా, నువ్వు భలే భిక్షమే, నీకేం పని లేదు, నీకు ఎక్కడ దొరుకుతారు వీళ్ళంతా అని అంటారు. నాకు ఈ రోజులో కూడా కులం ఉందా, దాని యొక్క ప్రాధాన్యత గాని ప్రాశస్త్య గాని అవసరమా అనేటువంటి విషయానికి సంబంధించి, ఆ అస్తిత్వాలకు సంబంధించి మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ రోజు బొజ్జ భిక్షమయ్య గారి ఛానల్ అంటే అందరికీ ఒక గౌరవం ఏర్పడ్డది. ఎందుకంటే చాలా విలువైనటువంటి విషయాల్ని చర్చకు పెట్టి ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి బాధ్యతని మీ భుజస్కంధాల మీద మోస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అయితే మీరు ఎంపిక చేసుకున్నటువంటి అంటే ఈ అంశం ఏదైతే ఉందో, నా నుండి సమాధానం రాబట్టాలనుకుంటున్న అంశానికి మీరు అడిగిన ప్రశ్న, ఇంకా ఈ రోజుల్లో కులం ఉందా, ఎక్కడుంది అని మీరు నన్ను అడుగుతున్నారు. నేను అడుగుడు కాదు, సమాజం బయట కొంతమంది అలా అడుగుతున్నారు. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అది రెగ్యులర్ గా వినబడే మాట. అంత సమాజంలోనే ఆ వాయిస్ ఉంది, ఆ నరేషన్ ఉంది. నేనేమంటున్నా అంటే, కులం లేనిది ఎక్కడ, మీరు కులం ఎక్కడ ఉన్నదని అడుగుతాను. అవును, నేను కులం లేనిది ఎక్కడ అని అడుగుతున్నాను. నా సమాధానం అది. అంటే మీ ప్రశ్నకు నా ప్రశ్నే సమాధానం. గత సంవత్సరం పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన ఒక ప్రకటన మనకి ఈ దేశంలో కులం ఎంత భయంకరంగా ఉందో తెలియజేస్తుంది. ఏం ప్రకటన చేశారు? ఎస్సీ ఎస్టీ హెల్ప్ లైన్ పేరుతోటి ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి, మీ మీద జరుగుతున్న దాడులకి దీంట్లో కంప్లైంట్ చేయండి అని హెల్ప్ లైన్ పెడితే ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయో తెలుసా? 1,00,000 వచ్చినాయా? ఒక 5 సంవత్సరాలలో 6,24,000 దరఖాస్తులు వచ్చినాయి. 6,24,000 ఓన్లీ 5 years. అంటే 10 years లో 12 lakhs అయి ఉంటాయి అవి. సో ఇన్ని లక్షల మంది ఈ 5-10 ఏళ్లలో మేము బాధపడుతున్నాము, మా మీద దాడులు జరుగుతున్నాయి అనేటటువంటి ఒక మాట అక్కడ మనకి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, అధికారికంగా లెక్కలతోటి చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇవాళ కులం లేదు అని అనుకోవడం అనేది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగడం. చాలా సింపుల్ గా పిల్లి కళ్ళు మూసుకొని నన్ను ఎవరూ చూడట్లేదు అని కళ్ళు మూసుకోవడమే. ఎందుకు అంటున్నానంటే, ఇవాళ ఎడ్యుకేషన్ రంగంలో కులం ఉంది, హెల్త్ రంగంలో కులం ఉంది, బిజినెస్ రంగంలో కులం ఉంది, మీడియా రంగంలో కూడా కులం ఉంది. అదేంటంటే మీడియాలో కులం ఉంటుంది, అంతే కదండి. మీరు ప్రధాన టీవీ ఛానల్ చూడండి సార్, టీవీ ఛానల్ ఈటీవీ ఎవరిది, TV9 ఎవరిది, ఎన్టీవీ ఎవరిది, లేకుంటే ఎన్డీటీవీ ఎవరిది, టైమ్స్ నౌ ఎవరిది, ఇవన్నీ చూస్తే ఒక సర్వే ప్రకారం తేలిన విషయం ఏంటంటే, భారతదేశంలో 60,000 మల్టీనేషనల్ కంపెనీలు ఉంటే ఒక్కటి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక్కటి కూడా లేదు, మల్టీనేషనల్ కంపెనీ కూడా లేదు. మీరు కులం లేదని ఎట్లా అంటారు? ఆ కంపెనీలన్నీ మొత్తం ఒక కులానికే లేదా ఒక్క వర్గానికే, ఎట్లా ఆధిపత్య కులాలకే ఎట్లా పరిమితమైనవి? అంటే మన సమాజము కులం పునాదుల మీద నిర్మితమైనటువంటి సమాజం. కాబట్టి ఈ సమాజంలో కులం లేదు అని చెప్పేసి అనుకోవడం అనేది తాత్కాలిక ఉపశమనమే తప్ప ఇంకోటి కాదు. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ ఉంది. కాలం నుండి కాలానికి కులం యొక్క రూపం మారుతుంటది. ఒకనాడు మూతికి ముంత నడుముకు తాటాకు గట్టిన రోజుల నుండి, చదువుకుంటే నాలుకలు కోసి చెవుల్లో సీసం పోసిన దగ్గర నుండి,
ఇవాళ అది కనిపించదు, కానీ ఇవాళ దాని రూపం మారి ఇంకొక రకంగా నిన్ను గాయపరుస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. వాట్సాప్ లో ఫ్రెండ్స్ అని ఒక గ్రూప్ పెడతారు. పెట్టిన తర్వాత కొంతకాలానికే అందులోకి వెళ్ళి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకు వాడిని డిలీట్ చేసినావు అని వాడు ఆ గ్రూప్ లో కనుక అడిగితే, నువ్వు ప్రతిదీ ప్రశ్నిస్తున్నావు, లేకుంటే నువ్వు జై భీమ్ అంటున్నావు, నువ్వు ఊకే ఇదే పెడుతున్నావు అని చెప్పేసి ఆటోమేటికల్ గా డిలీట్ చేసేటటువంటి ఒక పరిస్థితి. అంటే సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక వెలివేత అనేది నిన్ను ఊరవతలకి నెట్టివేయడమే కులం కాదు, నిన్ను వాట్సాప్ లోకి డిలీట్ చేయడం కూడా కులమే. సో ఇంకొక మాట చెప్తా. నేను ఒక కథ రాసిన సార్, నేను కథ రచయితను కదా. ఏంటి ఆ కథ పేరు? కథ పేరు కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై. ఫస్ట్ నా పుస్తకం పేరేమో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అవును, నేషనల్ అవార్డు వచ్చిన పుస్తకం. దాని పేరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అంటే అందరు సెల్ సిగ్నల్ అందని ఏరియా అనుకుంటారు, కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం వెలివాడ. అంతే కదా, వెలివాడలో ఉన్న వాళ్ళకి కదా సిగ్నల్ లేని, అంతే కదా, కాబట్టి వెలివాడ అని అర్థం. తర్వాత కండిషన్స్ అప్లై కథలో ఏంటంటే, సరోగసిలో ఒక బిడ్డను పెంచడానికి ఒక తల్లి ముందుకొస్తే ఆ తల్లి కులాన్ని చూసి ఆ బిడ్డను పెంచడానికి వీలు లేదు అన్నది ఈ సమాజం. మీరంటున్నారు కులం ఎక్కడుంది ఈ రోజుల్లో అంటున్నారు, నేనంటున్నా సరోగసిలో కూడా ఉన్నది అంటున్నా. అద్దె గర్భంలో కూడా కులం చూస్తున్నారు. ఆ యాక్సిడెంట్ అయ్యి రక్తం ఇచ్చే దగ్గర కులం చూస్తున్నారు. మా కులపొడి రక్తమే కావాలి అనేటటువంటి రోజులలో మనం బతుకుతున్నాం. ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే అంకెలు సంఖ్యలు గణాంకాలు వివరాలు అన్ని పక్కగా ఉన్నాయి, ఉన్నా సరే కులం లేదు అనుకోవడంలోనే వాళ్ళకు సంతృప్తి ఉన్నది. కాబట్టి అట్లా ఉన్నది సార్. దాన్ని మనం